సో ఒకసారి చెప్పుదాం చివరిసారిగా అనిపించింది అందుకోసమే. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో డెడికేట్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల కోసం ఒక జీవో ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, రిజర్వేషన్లను ఖరారు చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక వార్త. దాదాపుగా ఎవరికి ఎన్ని వస్తాయి ఏం కథ అనేటువంటి చర్చ కూడా చాలా సీరియస్గానే పెట్టిరు. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి జీవో, దాని ద్వారా జరిగేటువంటి పరిణామాలు ఏంటి, దాని ద్వారా నిజంగా బీసీలకు రిజర్వేషన్లు రాబోతా ఉన్నాయా, ఈ అన్ని అంశాల్ని మనం ఒకసారి కులంకషంగా చర్చించుకోవాల్సినటువంటి సమయం. బీసీ ప్రజలారా మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం అనుకోరాదు. ఒక మాటలో చెప్పాలంటే మనము మరింత అప్రమత్తంగా ఉండి ఏమాత్రం ఏమరపాటు వహించినా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా తెలుసు కదా ఇక మీకు రాష్ట్ర ప్రభుత్వం సంగతి, ఇలా కథ కార్ఖానంతా ఏ రకంగా వీళ్ళు చీట్ చేసుకుంటూ వచ్చారు ఏందనేది. ఆ అంశంలోనే ఇవాళ వెలుగు దినపత్రికలోనూ ఎందులోనో చూసిన నేను, వెలుగులో వచ్చింది ఇది ఈనాడులో కూడా ఉంది. అక్టోబర్లోగా అధిగమించాలి ఎస్హెచ్ ప్రాజెక్టులో భూసేకరణ. ఇది కాదు వెలుగు దినపత్రిక వెలుగులో ఇది కాదు. బీసీలకు 13 జెడ్పీలు, 237 ఎంపీపీ జెడ్పీటీసీ, 2421 ఎంపీటీసీ స్థానాలు కూడా, 12,760 జీపీల్లో 5,359 పంచాయతీలు బీసీలకే దక్కే ఛాన్సు, 42% రిజర్వేషన్లతో బీసీలకు పెరగనున్న సీట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏంది, ఇదంతా ఏందనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మరో నయా మోసం అన్నట్టు ఆల్రెడీ దానికి సంబంధించింది రాయ్, డెడికేటెడ్ కమిషన్ అని రాయ్. డెడికేటెడ్ కమిషన్ అంటే సుప్రీంకోర్టు ఏది ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరా సహాని వర్సెస్ దాన్నే మండల్ కమిషన్ అని కూడా అంటారు. ఏది ఆ కేసు మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు. అక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా కొన్ని అంశాలు చెప్పింది. ఏమని, మీరు బీసీలకు రిజర్వేషన్ పెంచాలి అంటే మూడు ఉండాలి. ఏది డెడికేటెడ్ కమిషన్, ఒకటి 50% రిజర్వేషన్ స్లాబ్ దాటొద్దు. ఓకే, క్యాప్ అంటారు దీన్ని, క్యాప్. ఇది దాటొద్దు అని చెప్పి క్లియర్గా అందులో చెప్తుంది, క్లియర్గా చెప్తుంది. ఒకవేళ దాటాలి అనుకుంటే డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్లో ఏముండాలి, ఈ రాష్ట్రంలో బీసీలు అత్యంత వెనుకబడ్డరు కాబట్టి వాళ్ళకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పించాలి, విద్యాపరమైనటువంటి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగపరమైన అవకాశాలు కల్పించాలి. కాబట్టి రిజర్వేషన్ పెంపుదలను ఈ డెడికేట్ కమిషన్ చెప్పాలి. చెప్పిన తర్వాత దాని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ ఆమోదించి తర్వాత పార్లమెంటుకు రాష్ట్రపతికి పంపి ఆ బిల్లును అక్కడ ఆమోదించి తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెడితే ఓకే. ఎస్, కానీ మన బిల్లు గవర్నర్ మెట్లు దాటి అవతలికి పోలే, ఈయనే పడింది. ఇప్పుడు డెడికేట్ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు, భూసాని వెంకటేశ్వర్ను పెట్టిరు. ఎస్, డెడికేట్ కమిషన్ చైర్మన్గా భూసాని, ఫస్ట్ ఇంకా అది కూడా లేదు, ఏకసభ్య కమిషన్. ఇది భూసాని వెంకటేశ్వర్లు అనేటువంటి ఏకసభ్య కమిషన్ను పెట్టిరు. ఫస్ట్ ఏమో సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని ఉన్నాడుగా, వీళ్ళతోనో కమిటీ వేసిండు, రెడ్లతోని వేస్తే ఆ రెడ్ల కమిటీ అందుకోవడానికి ఈయన ఎంహెచ్ఆర్డీకి పోయిండు. బరి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ఉన్నదిగా, ఆడికి పోయి వీళ్ళంతా రిపోర్ట్ తయారు చేసినట్టు, సుదర్శన్ రెడ్డి రిపోర్ట్ తయారు చేసినట్టు బీసీల మీద ఈయన అందుకున్నాడు. ఇదే డెడికేట్ కమిషన్ ఏదైతే ఉందో భూసాని వెంకటేశ్వర్లు తయారు చేసినటువంటి కమిటీ రిపోర్టు, సార్ నేను కమిటీ రిపోర్ట్ తయారు చేసినా మరి ప్రభుత్వానికి అందజేస్తా అంటే ఏం అందజేస్తావు, ఆడ పెట్టిపో టేబుల్ మీద అని చెప్పిండు.
ఆడ పెట్టుకో టేబుల్ మీద అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ ఏదన్నది డెడికేట్ కమిషన్, సుప్రీంకోర్టు చెప్పిన మాట ప్రకారం. ఈ డెడికేట్ కమిషన్ నివేదికను పక్కకు పారేసి అక్కరకరాని సుదర్శన్ రెడ్డి కమిషన్ ఏది చైర్మన్గా ఉన్న కమిషన్ రిపోర్ట్ అందుకుంటానికి పోయి దాని హంగామా పేపర్లలో, ఎందుకంటే ఆయన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కావాలి, మళ్ళీ అదో దుకాణం, అది వేరే. అసలు కమిషన్ ఇది అసలు యాక్చువల్గా అసలు ఇది. ఇప్పుడు ఏమంటాడు మళ్ళా, ఈ కమిషన్ రిపోర్టు ఆధారంగానే మనం 42% రిజర్వేషన్ జీవో ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. ఒకవేళ 42% రిజర్వేషన్ జీవో రేపో మాపో ఇచ్చిరనుకో, ఉంటుందా ఇది? ఎనీ కాస్ట్ ఉండదు. కోర్టుకు పోతారు, కథ. కోర్టుకు పోతే కథమే, కోర్టుకు పోకపోతే ఉంటుంది మరి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎందుకు కూకుంటాయి? ఎస్, ఎవరితోనో ఒకరితోనో వేపిస్తాయి. ఎవరితో? గతంలో జానారెడ్డి వేయించిండు కదా ఒక ఆమెతోటి, గతంలో ఒక ఆమెతోటి, ఓ రెడ్డి ఆమెతోటి వేయించి మన రిజర్వేషన్లు ఆపింది జానారెడ్డి గతంలో. ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు కూకుంటాడు జానారెడ్డి? మళ్ళీ ఇంకొని కొత్తని బట్టి తోలిస్తాడు అన్నట్టు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఈ 50% దాటేటువంటి ఈ 42% రిజర్వేషన్ జీవో కొట్టేస్తుంది కోర్టు. ఎస్, ఒట్టిగానే కొట్టేస్తుంది. అప్పుడు మేము ఇద్దామనుకున్నాం కానీ వాళ్ళే కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈ కమిషన్ ఆధారంగా జీవో ఇస్తారట. జీవో ఇక రిజర్వేషన్ ఖరారు చేయి ఇక వెంటనే వచ్చేసినట్టుగా. ఎంతటి మోసం అంటే వీళ్ళంత మోసం ఏడ ఉండదు. ఎంత రిజర్వేషన్? 42% రిజర్వేషన్. ఆల్రెడీ బీసీలకు, బీసీ సర్పంచులు, బీసీ ఎంపీటీసీలు వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? చూపిస్తా. 50% దాటిపోయి ఎప్పుడో దాటిపోయారే 50% దాటి ఎప్పుడో ముంగడికి పోయారు. కానీ ఆ 50% వాళ్ళని మనం 42 కాడికి తెస్తా అని దొరికింది. చలో ఇగో రిజర్వేషన్ ఎప్పుడు 2013లోనే బీసీ సర్పంచులు ట్రైబల్ ఏరియా, నాన్ ట్రైబల్ ఏరియాలో ఎట్లా ఉన్నారు? ఈ లెక్క ప్రకారం బీసీ సర్పంచులు వచ్చేసి 51% దాటిపోయారు 2013లోనే. బీసీ ఎంపీటీసీలు 50.5% వచ్చారు. ఆల్రెడీ బీసీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పెరిగింది. పెరిగినటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేస్తారట? తగ్గిస్తారట, 42కి తెస్తారట ఈ జీవో ఇచ్చి. మరి 42 ఇస్తే మిగతాయి మేము అందుకే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఇవి నీతోటి కావు, ఇంత పెద్ద పనులు నీతోటి కాదు, ఎందుకంటే నీకు చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతా ఉంది. ఇక్కడ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి డాటా మా దగ్గర ఉంది. ఎక్కడ ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, అన్రిజర్వ్డ్ ఎంత ఉన్నారు, ఎవరెవరు సర్పంచ్లు అయ్యారు, ఏం కథ అనేది మొత్తం ఇక్కడ మా కాడ లెక్క ఉంది. ఇక్కడ బీసీలకు ఎన్ని? ఇగో 2931. ఏంటి ఇవి? సర్పంచులు 2931 సర్పంచులు బీసీలు అయ్యారు. ఓసీలు ఎంతమంది అయ్యారు అప్పుడు? 2916 ఓసీలు అయితే మొత్తం ఇవి 8000 గ్రామ పంచాయతీలు ఉంటే 8061లో పంపకాలు జరిగినాయి ఇవి. అయినప్పటికీ జనరల్లో పోటీ చేసి బీసీలు 51.5% వచ్చారు సర్పంచుల్లో. ఆల్రెడీ 51.5% వచ్చింది మొన్న 2019లో, అది 54% పోయింది. ఆల్రెడీ 54% క్రాస్ అవుతా ఉన్నది కదా బీసీలది, మళ్ళీ దాన్ని 42కి తెస్తా అంటున్నాడు. ఇప్పుడు డెడికేట్ కమిషన్ రిపోర్టు ఎట్టి పరిస్థితిలో ఆడ నిలబడ్డది. జానారెడ్డి అనేటోడు ఊకోడు, రేవంత్ రెడ్డి ద్వారా కేసే ఇస్తాడు మళ్ళీ జానారెడ్డే. వేయించి మేము జీవో ఇచ్చి బీసీలకు న్యాయం చేద్దామని పోతే ఈ కోర్టు అడ్డుకున్నది. ఈ రేవంత్ రెడ్డి గారు, నువ్వు జానారెడ్డి ఇద్దరు బాధ్యత తీసుకోరు, ఎవడు కోర్టుకు పోకుండా తీసుకోరు, బెస్ట్ బాధ్యత తీసుకోరు. మీరు ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు, అది చేయరు. కరెక్ట్గా కోర్టు వర్కింగ్ డేలోనే జీవో ఇస్తారు, అది ఎవడన్నా కోర్టుకు పోయేటట్టు చేస్తారు. మీరు చూడండి, ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలారా, మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ అగ్రవర్ణాలు సిద్ధంగా లేవు. కానీ 7.8% ఉన్నటువంటి అగ్రవర్ణాలు 30-40% రిజర్వేషన్ వాడుకుంటున్నాయి. 30-40%. ఇక ఎమ్మెల్యే పదవుల్లోనైతే 60% రిజర్వేషన్ దొంగతనంగా వాడుకుంటారు. ఉద్యోగాలలో అదే, జ్యుడిషియరీ అది, ఏడ చూసినా అదే. పేరుకేమో బీసీలకు రిజర్వేషన్ ఉందని దొంగ మాటలు. 7.8% ఉన్నటువంటి వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% అమలు చేస్తూ ఉన్నారు. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కింద నేనే 3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పిన, ఈడబ్ల్యూఎస్ కోటా అక్రమంగా అమలవుతా ఉంది ఇక్కడ,
దానికో కమిషన్ వేసి వాళ్ళ జనాభా ఎంత ఉందో తీసుకురండి, అందులో అర్హులైన వాళ్ళు ఎంత ఉంటారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులైనటువంటి వాళ్ళు అయ్యో ఇది ఎట్లా వస్తుంది మార్క్ తీసుకున్నా అచ్చా ఇదా ఓకే. పోయిందిగా అచ్చా క్లోజ్ చేయద్దా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ జనాభా కేసీఆర్ లెక్కల ప్రకారం 7.8%. కానీ వీళ్ళకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఎంత? 10%. ఏది రెడ్లు వెలమలకు వీళ్ళందరూ కలిపి ఈడబ్ల్యూఎస్ 100% రిజర్వేషన్ వీళ్ళకు. 100% కాదు, 120%. 150. అదే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారంటే 62% ఉన్నారు. ఈ 62% మందిని తగ్గించి 56%గా చూపించి ఇందులో మిగిలినటువంటి 6% తెచ్చి వీళ్ళు కలుపుకొని మాది 15% ఉందని చెప్పి దొంగతనంగా వాడుకుంటా ఉన్నారు అన్నట్టు. అయితే వీళ్ళకు 42% రిజర్వేషన్ కూడా కాదు. ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు, చెప్తున్నట్లు అంతే. ఇది కేవలం దొంగ నాటకాలు ఇవన్నీ. ఇక్కడ ఫస్ట్ మాకిచ్చుడు కాదు బా, దీని సంగతి ఏందో చెప్పు. దొంగతనంగా ఉద్యోగాలు పోతా ఉన్నాయి, దొంగతనంగా సీట్లు పోతా ఉన్నాయి. ఇక్కడ దీని సంగతి ఏందో చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కోటా సంగతి ఏందో చెప్పండి. ఫస్ట్ మీ చేతిలో ఉంది కదా, నీ చేతుల్లో ఉంది కదా. ఇది కేంద్రానికి పంపించాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇది నీ చేతిలో ఉన్నది తగ్గించడం. మొత్తం క్యాన్సిల్ చేసినా చేయొచ్చు ఒకళ్ళు చేయాలనుకుంటే. తమిళనాడు ప్రభుత్వం రేపటి బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరా పనిచేస్తుంది. రేపటి బీసీ ప్రభుత్వంలో అక్రమంగా మీరు వాడుకుంటున్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో అసలైన అర్హులకు ఎంత శాతమో అంత శాతం ఇచ్చి మిగతాది ఖచ్చితంగా రద్దు చేస్తాం. రేపటి తెలంగాణ రాష్ట్రంలో ఇక 42% రిజర్వేషన్ ఇవ్వమంటే చూసిరు కదా. 2024 ఫిబ్రవరిలో జీవో ఇచ్చిండు. 2025 ఏది 2025 ఫిబ్రవరి దాకా ఆ జీవో కాగితం కింద వేసుకొని పన్నాడు రేవంత్ రెడ్డి. ఏదో చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేసి ఒక ఏడాది గడిపిండు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అని ఇంకో ఏడాది కలుపుతా ఉన్నాడు అన్నట్టు. ఇట్లా బీసీలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నారు. అందుకే బీసీ ప్రజలారా, ఇది మన ప్రభుత్వాలు కావు, ఇవి అగ్రవర్ణ ప్రభుత్వాలు. జానారెడ్డి అనేటోడు ఎప్పుడైతే ఎంటర్ అయిండో ఇందులోకి, జానారెడ్డి ఎంటర్ అయినంటేనే దీన్ని ఖతం చేయడానికే జానారెడ్డిని పిలిచిందే దానికోసం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఇదే అంశం పైన ఒక్కతాటి మీదకి వచ్చి ఈసారి ఎట్టి పరిస్థితిలో బీసీ తల్లి పాలు తాగిన బిడ్డలుగా బీసీలం ఈసారి ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఎదిరిస్తాం, ఈ అన్యాయాన్ని బద్దలు కొడతామని చెప్పి ఇవాళ ప్రజలంతా ఒక్కటైన సందర్భంలో ఈ యాక్టింగ్ అంత ఇదంతా. 42% రిజర్వేషన్లు ఒకవేళ జీవో ద్వారా సాధ్యం కాకపోతే 42% రిజర్వేషన్ జీవో ద్వారా రాకుంటే అప్పుడు పార్టీ నుంచి ఇస్తామని కథలు ఉన్నట్టు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందట, 42% బీఫామ్లు బీసీలకు ఇస్తుందట. బీఫామ్లు ఎట్లా అంటే యాకుత్పుర, చార్మినార్, చంద్రాయన్ గుట్ట ఈ బీఫామ్లు ఇస్తుందట. అంటే పార్టీ పరంగా టికెట్లు ఇస్తుందట, ఓడిపోయే దగ్గర ఇస్తుంది. ఈ 42% నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారు, మొన్న కుటుంబ సర్వేలో, కుల సర్వేలో మీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 15% అని రాసుకున్నారు కదా మీరు, వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్. ఈ మాకు 42 ఎందుకు ఇచ్చాడు బీఫామ్లలో? మీరు 15 తీసుకోరి, వాళ్ళు దాటొద్ది. మిగతాది ఉంటే మేము చూసుకుంటాం, మా బీసీలు చూసుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు, బీజేపీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు మీ అగ్రవర్ణాలు ఇలా చుట్టూ తిరగాలిగా. ఇక 42లో మాకు కావాలి సార్ బీఫామ్, మాకు కావాలని తిరగాలన్నట్టు. ఈ తిరిగే కాలం పోయింది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నిన్న నేనే కార్యకర్తలతోని ఆడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా మీ కుట్రను ఎప్పటికప్పుడు రాజ్యాధికార పార్టీ బయట పెడుతూనే ఉంటుంది. మీ నయవంచన ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ 50% స్లాబ్ ఎక్కడ దాటింది? ఈ 50% రిజర్వేషన్ ఎక్కడ దాటింది? విద్యా ఉద్యోగాలలో దాటింది.
విద్యా ఉద్యోగాలలో దాటింది. 50% ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉందిగా, ప్లస్ 10% ఈడబ్ల్యూఎస్ అన్నట్టు. అయితే ఈ విద్యా ఉద్యోగాలలో దాటింది, దాంట్లో దాటలి. ఈ విద్యా ఉద్యోగాలలో దాటిన దాంట్లో మన బీసీలకు విద్యా ఉద్యోగాల విషయం మాట్లాడతలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. 42% రిజర్వేషన్. స్థానిక సంస్థలు ఆల్రెడీ మనం 50% పొందుతున్న స్థానిక సంస్థల రిజర్వేషన్ని 42కు తెస్తారట. వాహ్, ఎంత తెలివి కల్లోడు చూడరిగా. ఇటువంటి మొనగాడు ఉంటాడా అన్న భూమి మీద. ఈ ఈడబ్ల్యూఎస్ కోట వీళ్ళు మాత్రం దాటొచ్చట. రెడ్లు, వెలమలు, అగ్రవర్ణాలు కలిసి వీళ్ళు దాటొచ్చట రిజర్వేషను. బీసీలు మాత్రం దాటనీకి లేదట. బీసీలు అంటరానోళ్ళ కంటే అర్థం అనమాట వీళ్ళ దృష్టిలో. మరి ఇదెందుకు దాటింది? సుప్రీంకోర్టులో ఈ విద్యా ఉద్యోగాలలో ఆల్రెడీ 50% క్రాస్ అయిందనేటువంటి సాకు చూపించి ఒక పిటిషన్ వేసిన మనం ఇప్పటిదాకా ఎందుకు కోర్టుకు పోలేదు? వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఒకసారి మనం లైవ్లో కూడా ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. బీసీ రిజర్వేషన్ ఇక్కడ క్లారిటీ ఉంది క్లియర్గా. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఇవ్వరు, మోసం చేస్తారనుకునే వాళ్ళు ఇక్కడ ఇస్తారు, న్యాయం చేస్తారనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇక్కడ మనం లెక్కలు బయట పెడితేనే వాళ్ళ కడుపు మసిలిపోతూ ఉంది, వాళ్ళ నిత్యంత బద్దలైపోతూ ఉంది. రేపు వాళ్ళ దగ్గర ఉన్న అధికారం బీసీలకు వస్తుందంటే ఊరుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడుర్రి, తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడుర్రి లెక్కలు. According to the 20th livestock census conducted in 2019, the provisional population of తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు ఎన్ని ఉన్నాయంటే 2000 ఉన్నాయి అని చెప్పి లెక్క రాశారు. 2000 గాడిదలు ఎన్ని ఉన్నాయంటే పందుల లెక్క కూడా ఉన్నది. పందులు ఎన్ని ఉన్నాయంటే లెక్క ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పందులు ఉన్నాయి అనేది లెక్క ఉంది. ఇక భారతదేశంలో ఎన్ని పందులు ఉన్నాయో లెక్క ఉంది. బఫెలోలు ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది. కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, గుర్రాలు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత కేమల్స్ ఎన్ని ఉన్నాయి, పందులు ఎన్ని ఉన్నాయి, గోట్లు ఎన్ని ఉన్నాయి, బఫెలోస్ ఎన్ని ఉన్నాయి, కట్లు ఎన్ని ఉన్నాయి, వీటికి లెక్క ఉంది. కానీ బీసీలో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే ఈ దేశంలో కుక్కలను, నక్కలను లెక్క పెడతారు కానీ బీసీలను లెక్క పెట్టరు. వీళ్ళు బీసీలో ఉన్నటువంటి మెజారిటీ కులాలను లెక్క పెట్టరు. ఎందుకంటే వాళ్ళ లెక్క వాళ్ళకి చెప్తే వాళ్ళ అధికారం కావాలంటారు కాబట్టి చెప్పరు అన్నట్టు. చెప్పకపోగా సమగ్ర కుటుంబ కుల సర్వే పేరుతోటి 50 లక్షల మంది బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, చంపేసింది లిటరల్గా. ఇక్కడ బీసీలకు ఎవ్వడు కొత్తగా పుట్టకపోగా గడిచిన 10 ఏళ్ల నుంచి ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కట 16 లక్షల మంది పుట్టినట్ట కొత్తగా. అందుకోసం బీసీ ప్రజలారా, ఇవి మన ప్రభుత్వాలు కాదు. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళ ఒంటి నిండా విషయమే ఉంది. వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. మన బతుకులు మారాలన్నా, మన జీవితాలు మారాలన్నా మన ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే. బీసీలు రాజ్యాధికారంలోకి రావడమే మన ముందున్నటువంటి ఆప్షన్. ఇంకొక ఆప్షన్ కూడా లేదు. అందుకోసమే అనేక మంది బీసీ బిడ్డలంతా తండోపతండాలుగా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్,
కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.